హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ జేఆర్ హోమ్ బ్లాగ్స్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీ చేసుకుందామండి. ఈ స్వీట్ రెసిపీ ఏంటంటే పిల్లలు అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఏమంటే మా పిల్లలు రాత్రి అడిగారు, అందుకోసమై పొద్దున్నే మార్నింగ్ వాళ్ళకి చేసి ఇచ్చాను. అందుకోసం చెప్తున్నానండి. ఈరోజు చేసే స్వీట్ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. బ్రెడ్తో ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవాలి. నేనైతే నెయ్యి వేసానండి. నెయ్యి తినని వాళ్ళైతే ఆయిల్ వేసుకోవచ్చు. బ్రెడ్ని వచ్చేసి 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా అటు సైడు ఇటు సైడు తిప్పుతూ ఎర్రగా కాల్చుకోవాలండి. ఎర్రగా కాల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము పాలు వేసుకోవాలి కదా బ్రెడ్ పైన. ఒక 2-3 స్పూన్స్ పాలు పడతాయండి. పాలల్లో మనకు సరిపడా చక్కెర వేసుకొని కరిగాక ఆ పాలను అనేటివి బ్రెడ్ పైన ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను కదా, అలా వేస్తూ మనము అటు సైడు ఇటు సైడు పోసుకుంటూ బ్రెడ్ అనేది సాఫ్ట్ అయిపోవాలండి. మనకు ఇన్స్టెంట్గా ఏదన్నా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకొని తినచ్చు. మా పిల్లలు రాత్రి నుండి సతాయిస్తున్నాడు, చేయమా అని. అందుకోసమై చేస్తున్నాను. బాగుంటుంది స్వీటు. కాకపోతే నెయ్యి ఉండటం వల్ల తినేటప్పుడు కొద్దిగా ఫ్లేవర్ ఉంటూ ఎగుటుగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారికి పిల్లలకి ఇచ్చిన చాలా హెల్తీ కదండి. పాలు వేస్తాము, అలాగే నెయ్యి, బ్రెడ్. పిల్లలు అడిగాక చేయక తప్పుతుందా, అందుకని చేశాను. టేస్ట్ అయితే ఓవరాల్గా బాగుందండి. చాలా తీయగా, సాఫ్ట్గా, చుట్టూ లేయర్ వచ్చి క్రంచీగా ఉంది. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇది చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి నాకు. ఓకే అండి, బాయ్, ఉంటాను.